శ్రీ మహావిష్ణువు భూమి మీద మొట్టమొదటిసారిగా పాదం మోపిన క్షేత్రం మనకు అత్యంత సమీపంలోనే కలదు. శ్రీనివాసుడు ఏడుకొండలపై పాదం మోపకముందే ఇక్కడి ఆదిశిలా క్షేత్రంలో శ్రీనివాసుడిగా పద్మనాభుడిగా ఇక్కడ ఉద్భవించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. ఇక్కడి ఒకే శిలలో స్వామివారు ఆంజనేయ, వరాహ, అనంతసేనమూర్తి, శ్రీదేవి భూదేవిలతో కలిసి వెలిసినందువల్ల ఈ క్షేత్రానికి విశేష ప్రాచుర్యం సంతరించుకుంది. శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయం. ఈ ఆలయం హైదరాబాద్కి 150 కిలోమీటర్ల దూరంలోనూ, గద్వాల్కి 18 కిలోమీటర్ల దూరంలోనూ కలదు. ఈ క్షేత్రాన్నే తిమ్మప్ప దేవాలయం అని పిలుస్తారు. పవిత్ర కృష్ణా తుంగభద్రా నదుల మధ్య వెలిసిన శ్రీ స్వయంభూ లక్ష్మీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలివస్తారు. ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. పూర్వం ఈ ప్రాంతం అంతా దట్టమైన అడవిగా ఉండేది. గద్వాల్ను పరిపాలిస్తున్న రాజావారు సోమనాద్రి ఈ ప్రాంతానికి రాగా గుర్రం ముందుకు కదలలేకపోయిందిట. ఇక్కడేదో మహిమ ఉందని గ్రహించినటువంటి రాజావారు అక్కడ అడవిలో ఉన్న ఒక బాలుడి సహాయంతో అక్కడ చూడగా అక్కడ ఒక శిల ఉంది. దానిపై శ్రీనివాసుడు స్వయంభూగా వెలిసినట్లు గుర్తించాడు. అక్కడ గుడి నిర్మిస్తానని మొక్కుకున్నాడు. వెంటనే గుర్రం ముందుకు కదిలింది. దీంతో సోమనాద్రి రాజావారు అక్కడ పెద్ద ఆలయం నిర్మించారు. ప్రతి సంవత్సరం ఇక్కడ ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నారు. తనకు సహాయం చేసినటువంటి బోయ కులస్తులను ఇక్కడ పూజారులుగా నియమించారు. ఇప్పటికీ కూడా వారే ఇక్కడ పూజారులుగా పనిచేస్తున్నారు. ఈ ఊరి ప్రజలు తిరుపతికి పోరు, 2వ అంతస్తు కూడా నిర్మించరు. ఈ ఆచారం నేటికి కొనసాగుతూ వస్తుంది. ఆలయం యొక్క గోపురం కంటే ఎత్తుగా తమ ఇల్లు ఉండకూడదని ఆ దేవుడి పైన ఉన్నటువంటి భక్తితో ఈ విధంగా ఆ గ్రామ ప్రజలు ఇప్పటికీ అదే ఆచారాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో పౌర్ణమి రోజున నిర్వహించే స్వామివారి రథయాత్రకు ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర నుండి కూడా భక్తులు వస్తారు. బ్రహ్మాండ పురాణంలో ఈ క్షేత్రం ఆదిశిలా క్షేత్రంగా వివరించబడింది. మొదలు అనగా ఆది అని, కల్లు అనగా రాయి అని అర్థం. భూమిపైన మొదటిగా పాదం మోపిన ప్రదేశం కాబట్టి మొదల్ కల్లు అని, ఆ తర్వాత అదే పదం కాలక్రమేణా మల్దకల్గా మార్చబడినది. ఇక్కడి క్షేత్రపాలకుడు పరమశివుడు అమ్మవారితో కలిసి భక్తులకు దర్శనమిస్తాడు. ఇక్కడే పరమశివుడు స్వామివారి కోసం తలక్రిందులుగా తపస్సు చేశాడని, స్వామివారి తపస్సుకు మెచ్చి ఒకే శిలలో స్వామివారు ఆంజనేయ, వరాహ, అనంతసేనమూర్తి, శ్రీదేవి భూదేవిలతో కలిసి వెలిసినందువల్ల ఈ క్షేత్రానికి విశేషమైనటువంటి ప్రాచుర్యం సంతరించుకుంది. కొత్త మట్టి కుండలో స్వామివారికి నైవేద్యం వండి సమర్పిస్తారు. ఆ కుండని ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో ఉంచి పూజించుకుంటారు. ప్రతి నెల పౌర్ణమికి ఇంకా ముక్కోటి ఏకాదశి తిథుల్లోనూ స్వామివారికి విశేషమైనటువంటి అలంకారాలు, పూజలు ఉంటాయి. మా ఇంటి దేవుడు మల్దకల్ తిమ్మప్ప స్వామి. మేము కూడా స్వామివారికి దాసంగాలను సమర్పించుకుంటాము. ఆదిశిలా క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీ అనంత పద్మనాభుడు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని మీరు దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కండి. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు.